ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాలు బట్టి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. గత నెలంతో పోషించి సంరక్షించిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. మరో నెలలో ప్రవేశపెట్టి ఈ మొదటి దినాన్న దేవుని ముఖం చూడటానికి, అయ్యాని పిలవడానికి, ఆయన సిద్ధపరిచిన మీరులు పొందడానికి ఆయుష్ ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిండు మనస్సుతో మీరైనా నేనైనా మనమైనా ఆయనకు వందనాలు చెల్లించవలసిన బాధ్యత ఉంది. మహిమా ప్రభావాలు ఆయనకే కలుగునగాక. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. గతంలో జరిగిన చరిత్రలు ఏమైనా రాబోయే నెల ఒక ఆశాజనకంగాను మంచి జరగాలని ఎదురు చూస్తూ ఈ నెలలోనైనా కష్టాలు తీరిపోతాయి, ఈ నెలలోనైనా మంచి బ్రతుకు కలుగుతుంది, ఈ నెలలోనైనా అంటూ కొన్ని ఆశలు పెంచుకుంటూ మన పయనాన్ని చేస్తూ ఉంటాం కదా. అయితే మీకు ఒక మాట చెబుతాను. మన దేవుడు మనతో ఉంటే మాత్రం సమస్తం దీవెనకరంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా మన దేవుడు మనల్ని చేయి విడిస్తే అన్నీ సమస్యలుగానే ఉంటాయి. కనుక నువ్వు దేవుని సన్నిధిలో నాటబడిన మొక్కలాగా ఆయన చేతిని విడవని భక్తుల్లాగా అడుగులు వేయాలి. కీర్తనాకారుడు 37వ కీర్తన 28వ చరణంలో ఇలాగ రాశాడు. ఆ వాక్కును జాగ్రత్తగా విందాం. యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. యెహోవా సత్యవంతుడు, యెహోవా యథార్థవంతుడు, యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, యెహోవా రక్షకుడు, యెహోవా మనకు ఆశాజ్యోతి. ఎన్నో మాటలు ఉన్నాయిగా. ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు. అంటే న్యాయమే ఆయన మాటే న్యాయం, ఆయన చట్టమే న్యాయం, ఆయన దృష్టి న్యాయం, ఆయన చేతలు న్యాయం. ఆ దేవుడు అంటున్నాడు కదా, తన భక్తుల్ని విడవడు. ఆయన తన భక్తుల్ని విడవడు. ఇది న్యాయమైంది. న్యాయమైన పనిలో ఒక పని ఏమిటంటే తన భక్తులను విడిచిపెట్టాడు. ఇప్పుడు 2 నెలలు దొర్లి వెళ్ళాయి కదా, 3వ నెలలు అడుగు పెడుతున్నావు కదా. నిజంగా మనం ఆరాధన చేసే దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు గనక నీవు ఆయనకు భక్తులైతే, అంటే పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని, అక్రమాన్ని, మోసాన్ని విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకొని ఆయన బిడ్డగా మారి ఆయన రక్తం ద్వారా కడగబడి నడిపించబడితే, బైబిల్ అనే మాట ఏమిటో తెలుసా? నీవు ఆయనకు భక్తుడు. ఆయనకు భక్తుడు అయితే ఏమవుతుంది? నిన్ను ఎన్నడూ విడవడు. అంటే విడవని దేవుడు నీ చేయి పెట్టుకుని నడిపించబోతున్నాడు. నీ నిరీక్షణ ధైర్యం ఏంటో తెలుసా? నేను యథార్థంగా ఆయన ఎదుటిలో భక్తుడిగా జీవిస్తున్నానుగా, ఆయన నన్ను విడిచిపెట్టాడు. మరి విడిచిపెట్టకపోతే తుఫాన్లో వదిలేయడుగా, కరువులో విడిచిపెట్టడుగా, నీ జీవితంలో చేదు అనుభవాలు వస్తే దూరంగా ఉండడుగా. అంటే నీ వ్యక్తిగత జీవితంలో విడవని దేవుడు నీతో ఉంటే మారా వంటిది మధురమవుతుంది, ఆటంకాలేమో సులభతరం అవుతాయి, సంఖ్యలేమో విడిపోతాయి, సమస్యలేమో పరిష్కరించబడతాయి. అరణ్యంలాగా ఉన్న బ్రతుకులో మరలా పుష్పాలు పుష్పించడం చూస్తావు. నీ జీవితంలో ఎందుకో ఈ నెల మొదట్లోనే ప్రభువు కార్యం చేయబోతున్నాడు. సహోదరి సహోదరులారా, జీవితం చికాకు, వేదన, కలవరం, ముళ్ళకంప, సమస్యల వలయం, అనారోగ్య పంచుల్లోనూ ఒంటరిగాను దిగులుతో ఉన్నావా? నా దేవుడు నిన్ను చేయి విడవడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. వాక్యంలో రాయబడిందిగా, తన భక్తులను ఆయన విడవడు. ఆ విడవడు గనక నీ చేయి పెట్టుకుని నడిపిస్తాడు. నడిపిస్తే ఏమవుతుందో చాలా జాగ్రత్తగా చూడండి. చాలా తేటగా కనబడుతుందిగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా విడువని దేవుడు నీ చేయి పట్టుకుని ఎర్ర సముద్రంని దాటేస్తాడు, ఎరుకోను దాటేస్తాడు, యోర్దాను దాటేస్తాడు, శ్రమలను దాటేస్తాడు. నీకు నోటి నిండా నవ్వు కలిగి పంట బుధాన ఉండే అద్భుతాలు చేస్తాడు. ఆ కృప మీకు కలగాలని ఓ సేవకుడుగా కోరుకుంటూ నేను మీకు చెప్పే సలహా ఏమిటంటే, నీవు ఆయన భక్తుడివేనా? ఆయన రక్తం ద్వారా కడగబడ్డావా? జీవితాన్ని మార్చుకున్నావా? ఆయనంటే, ఆయన సన్నిధంటే, వాక్యం అంటే భయపడుతున్నావా? అట్లా నువ్వు జీవిస్తే న్యాయవంతుడు నీకు న్యాయం చేసి చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. బిడ్డలను జీవించి ఆశీర్వదించండి. చేసినలో భద్రపరిచి క్షేమాన్ని కలుగొచ్చండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందుకు వందనాలు. కృపకు మూలముగా ఆత్మచేత అభిషేకించి బిడ్డలందరినీ దీవించి ప్రార్థనలోనూ పరిచయలోనూ విడవని దేవుడుగా ప్రతి దాంట్లో దాటిస్తూ మేలు చేస్తూ
క్షేమంతో నడిపించండి. దేహానికి ఆరోగ్యం, కుటుంబానికి సౌఖ్యం, రక్షణ భాగ్యం కలుగచేయండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.